నమస్తే అండి. నేను మీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. ఈరోజు ప్రత్యేకంగా మనం చాలా కాలం తర్వాత ఈ ఛానల్ ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు రావటం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని టాపిక్స్ మాట్లాడుకోవటం, మీకు దాని గురించి విశ్లేషణ చెప్పగలగటం అనేటటువంటి ప్రయత్నంతో నేను మీ ముందుకు రావటం జరుగుతుంది. ముందుగా ఈ మధ్యకాలంలో బాగా వినిపించేటటువంటిది ఏదన్నా ఉందంటే కనుక అది అక్రమ సంబంధాల గురించి. వాళ్ళు వీళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు కాబట్టి అది హత్యకు దారి తీసింది, లేదంటే ఆత్మహత్యకు దారి తీసింది అనేటటువంటి పదం మనం చాలా విపరీతంగా వింటున్నాం. బహుశా 70-80% హత్యలు, ఆత్మహత్యల్లో మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 year, 1.5 year బట్టి వినేటటువంటి వార్తల్లో చూసుకుంటే కనుక 70-80%లో ప్రధానంగా ఈ టాపికే కనిపిస్తుంది. సో దీని గురించి ఎంతో కొంత మనం తెలుసుకోవటం, ప్రజలకు అవగాహన పరచటం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. నాకున్నటువంటి విపరీతమైనటువంటి అమితమైనటువంటి అనుభవం ఈ సబ్జెక్ట్లో ఉండటం వల్ల దీనికి సంబంధించినటువంటి కొన్ని వేల కొద్ది కేసులు నేను నా వృత్తిరీత్యా చూడటం వల్ల దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు అక్రమ సంబంధాలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అక్రమ సంబంధాలు అనేవి ఎప్పుడు ఉన్నాయా, లేదంటే ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయా? అక్రమ సంబంధాలు జరగటానికి అంటే భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం అనేటటువంటిది పెట్టుకోవటం అంటే వివాహేతర సంబంధం. అక్రమ సంబంధం అంటే వివాహేతర సంబంధం అనేటటువంటిది పెట్టుకోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, దానికి భార్యాభర్తల యొక్క బంధం ఏ విధంగా కారణమవుతుంది అనేటటువంటి అంశాలు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అక్రమ సంబంధాన్ని ఇల్లీగల్ అని అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే కనుక వాళ్ళు ఆ సంబంధం నుంచి బయటకు వెళ్ళి అంటే ఆ రిలేషన్షిప్లు పెళ్ళైనటువంటి ఒక లీగల్గా వెడెడ్ కపుల్ ఆ సంబంధంలోంచి ఒక వ్యక్తి బయటకు వెళ్ళి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే దాన్ని చట్టరీత్యా నేరం అనేటటువంటి అంశం సుప్రీంకోర్టు ఎప్పుడో రూల్ అవుట్ చేసింది. అలా కాకుండా దీన్ని అక్రమ సంబంధం కిందే పదం మనం ఎక్కువ వాడవలసినటువంటి అవసరం ఉంది. ఇల్లీగల్ అనేటటువంటి పదం ఉండదు కాబట్టి. వివాహేతర సంబంధం అంటే మీ వివాహానికి బయట పెట్టుకునే సంబంధం ఒకప్పుడు అది పెళ్లి రూపాన్ని మారితే కనుక, అక్రమ సంబంధం పెళ్లి రూపాన్ని మారితే కనుక దానికి బహుశా లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది, చట్టరీత్యా అది నేరం, బైగమి కింద వస్తుంది. అసలు అక్రమ సంబంధాలకి ప్రధానమైనటువంటి వివాహేతర సంబంధాలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇందులో రకరకాల కారణాలు మనం చెప్పుకోవచ్చండి. అంటే ఆ వ్యక్తిత్వపరమైన లోపం, సమాజపరమైనటువంటి మార్పులు, లేదంటే ఆ వ్యక్తి తన బంధం ఏదైతే భార్యాభర్తలకు సంబంధించినటువంటి వివాహ బంధంలో ఏర్పడేటటువంటి సమస్యల దృష్ట్యా ఇటువంటి అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధానికి మూల కారణమవుతుంది. వ్యక్తిత్వపరంగా సమస్య ఏంటి అన్నది మనం చూసుకుంటే ప్రధానంగా ఈ సహజ సిద్ధంగా అంటే అందరూ నేను అనట్లేదు, కొద్దిగా జల్సాగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం, కొత్త అనుభూతులు కావాలి అనేటటువంటి ఆలోచన, ఒక సంబంధం పెట్టుకోవటం ద్వారా ఈ బంధంలో లేనటువంటి అనుభూతి అక్కడ లభిస్తుంది అనేటటువంటి నమ్మకం, ఆ కొత్త అనుభూతి ద్వారా ఒక కొత్త ఆలోచన శైలి, ఒక కొత్త వ్యక్తిత్వాన్ని ఆవిర్భవించటం, ఒక ఆనందదాయకమైనటువంటి సిచ్యువేషన్ ఉండటం, ఇప్పటి వరకు అనుభవించినటువంటి ఒక కొత్త ప్రేమ, బహుశా చిన్న వయసులో అనుభవించినటువంటి ఒక కొత్త ప్రేమని మళ్ళీ రీలీవ్ చేసుకోవటం, ఈ సంబంధంలో ఈ బంధంలో ఆ వైఫ్తో హస్బెండ్కి మధ్యన మిస్ అయినటువంటి కొన్ని ఘటనలు, కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితుల్ని ఇక్కడ అనుభవించేటటువంటి ప్రయత్నం చేయటం. సో ఇలాగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బట్టి కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే కనుక హ్యాపీగా ఉండాలి, ఎక్సైటెడ్గా ఉండాలి, ఇలా ఉండటంలో తప్పు లేదు, అందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి అనేటటువంటి ఆలోచన, అలాగే ఈ విధంగా ఉండి నా యొక్క మ్యారేజ్ని కూడా కాపాడుకోవచ్చు అనేటటువంటి ఒక గ్రూపు. అలా కాకుండా ఏంటంటే దీన్నే కాపాడుకుంటూ, ఈ వివాహేతర సంబంధాన్నే కాపాడుకుంటూ భార్యకు కానీ భర్తకు కానీ డైవర్స్ ఇచ్చి దీన్నే లీగల్ మ్యారేజ్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఉండేటటువంటి ఒక గ్రూప్. అయితే మనం ఇక్కడ ప్రత్యేకంగా చూసేటటువంటి సందర్భం ఏంటంటే ఈ విధంగా మొదలుపెట్టేటటువంటి ఈ కార్యక్రమం వైఫ్కి అటు డైవర్స్ ఇవ్వలేక, యువతలో ఉండేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేక, సమాజాన్ని నుంచి దాచిపెట్టేటటువంటి ప్రయత్నంలో, బయటకు చూపెట్టలేనటువంటి ప్రయత్నంలో, కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టేటటువంటి ప్రయత్నంలో మిగతా ప్రయారిటీస్ అన్నీ వెనక్కి పెట్టేసి సీక్రెట్గా ముందుకెళ్తూ ఒకరి మీద ఒకరికి ఒత్తిడి పెంచుకుంటూ కుటుంబాన్ని నుంచి దాచిపెట్టి ముందుకు ప్రయాణించే ప్రయత్నంలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోయి
ఒకళ్ళు అందులోంచి తప్పుకునేటటువంటి ప్రయత్నం చేయటం, ఇంకొకరు దాన్ని ఒప్పుకోకపోవటం, అది కాస్త వైలెన్స్కి దారితీయటం, ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బట్టి మనం సహజ సిద్ధంగా చూసుకుంటే కనుక ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఇతరత్ర రిలేషన్షిప్స్ అనేటటువంటిది కూడా అంతకు ముందు చూసుంటాం. ఇది మొదటిసారి కాదు. అది ఒక క్రష్ అనండి, ఇన్ఫాక్చువేషన్ అనండి, ఒక టెంపరీ రిలేషన్షిప్ అవనండి, ఫ్రెండ్షిప్ అవనండి, ఇటువంటి అంశాలు పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ మనం చూసుంటాం. సో ఆ వ్యక్తి యొక్క స్వభావంలోనే ఒక విధమైనటువంటి జల్స, ఒక ఆనందం, ఒక సంతోషం, జీవితాన్ని షార్ట్కట్లో చూడటం, ఏదో అన్ని సంతోషాలు వాళ్ళకే రావాలి అని అనుకోవటం, ఉన్న బంధంలో కాకుండా వేరే కొత్త కోరికలు పొందుతూ ఉండటం, ఆ కోరికలు తీర్చుకునేటటువంటి ప్రయత్నం. సో ఇటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి ఉంటాయి. బంధంలో ఉండే సమస్య అంటే భార్యాభర్తలు ఉండేది సహజసిద్ధంగా మనం సామాజికంగా మనం మాట్లాడుకుంటే, మన కల్చర్ దృష్ట్యా మనం మాట్లాడుకుంటే ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఆ పెళ్లిని సరిదిద్దుకుని ముందుకు ప్రయాణం చేయాలి. కానీ అందులో లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ దూరపు కొండలు నురుపు అన్నట్టుగా ఇందులో నిలుస్తూనే వేరే చాటుకు పరిగెట్టడం అనేటటువంటిది సామాజికంగా, సాంఘికంగా, లేదంటే కల్చర్ పరంగా మనం ఒప్పుకునేటటువంటి అంశం కాదు. ఇదందరూ మనకు తెలిసినటువంటి అంశం. కానీ ఏమవుతుంది అంటే కనుక కొంతమంది ఇటువంటి భార్యాభర్తలకు ఉండేటటువంటి సహజసిద్ధమైనటువంటి సమస్యల్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ. అంటే ప్రతి మ్యారేజ్లోకి రావడానికి ఒక ఎక్స్పెక్టేషన్ అన్నది ఉంటుంది. ఈ పెళ్ళి ఈ విధంగా ఉండాలి, నాకు వచ్చేటటువంటి భాగస్వామి ఎవరైతే కనుక ఈ విధంగా వ్యవహరించాలి, మాట్లాడాలి, చూడాలి, అనిపించాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రధానంగా ఏంటంటే గౌరవం, ఒకరినొకరికి ఇచ్చేటటువంటి గౌరవం. రెండోది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, అంటే నా భాష తనకు అర్థం అవ్వాలి, తన భావం నాకు అర్థం అవ్వాలి. మూడోది ఏంటంటే ఒపీనియన్స్ అనేటటువంటిది ఓవర్లాప్ అవడం, అంటే నా ఆలోచన, నా కోరిక, నా అభిప్రాయం, తన ఆలోచన, తన కోరిక, తన అభిప్రాయం, ఇవి ఓవర్లాప్ అవడం. సో ప్రధానంగా ఈ మూడు అంశాలు చాలామంది ఆ ఎక్స్పెక్టేషన్తో ఆ పెళ్ళి అనేటటువంటి బంధంలోకి రావడం జరుగుతుంది. అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా ఎటువైపు అయినా. కానీ ఎప్పుడైతే రియాలిటీలో అంటే మనం ఊహించుకుంది ఒకటి, వాస్తవానికి జరిగింది ఒకటి అనేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, అంటే అక్కడ నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ గౌరవం అనేటటువంటిది రావట్లేదు, నాకు తెలియకుండా నమ్మక ద్రోహం జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది లేదు, నాకు తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, నా ఆలోచన కోరికని వ్యతిరేకం జరుగుతుంది, అలాగే నా అభిప్రాయానికి విలువ లేదు, నాకంటూ ఒక ఇది లేదు అనేటటువంటి అంశాలు ఎప్పుడైతే ఉంటుంది, ఎప్పుడైతే కనుక ఆ వ్యక్తిత్వపరమైనటువంటి ఆ వ్యక్తికి ఉండేటటువంటి ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం బయట నుంచి ఈ భాగస్వామి ఎవరైతే కనుక ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయరో ఆటోమేటిక్గా అక్కడ పర్సనాలిటీ వ్రెకేజ్ అంటాం. అంటే వ్యక్తిత్వ పరంగా క్రాక్ డౌన్ అవుతుంది అన్నట్టు. అలా క్రాక్ డౌన్ అయినప్పుడు ఏంటవుతుందంటే కనుక అటువైపు ఆడపిల్లకి కానీ అబ్బాయికి కానీ ఈగో అనేటటువంటిది హర్ట్ అవుతుంది. నా కుటుంబ సభ్యులకు మర్యాద లేదా, నాకు మర్యాద లేదా, నాకు విలువ లేదా, నాకు స్వేచ్ఛ లేదా, నా భావానికి నా వ్యక్తిత్వానికి ఒక విలువ లేదా. సో ఇటువంటి మాటలు అనేటటువంటిది దొరలటము, దానివల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు జరగటము, తద్వారా ఏంటంటే ఒక అశాంతి కూడినటువంటి వాతావరణం రావటము, తన బాధని ఎక్కడో పంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కానీ ఇద్దరు కానీ బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో ఆ భావాన్ని పంచుకోవటం, వినేటటువంటి వ్యక్తులు దొరకటమే కరువైనటువంటి ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు పెంచుకోకుండా ఎవరో స్నేహితులకు కానీ లేదంటే వేరే స్త్రీలకు కానీ పురుషులు కానీ పంచుకున్నటువంటి క్రమంలో అవతల యొక్క వ్యక్తిత్వం, అవతల వ్యక్తి యొక్క మనస్తత్వం అనేటటువంటిది వీళ్ళకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇదేంటి ఇంట్లో విననటువంటి వ్యక్తి బయట వ్యక్తి ఎలా వింటున్నారు, ఇంట్లో రానటువంటి గౌరవం నాకు బయట ఎందుకు వస్తుంది, ఇంట్లో లేనటువంటి విలువ అక్కడ ఎందుకు వస్తుంది, ఇంట్లో అర్థం కానటువంటి మనిషిని నన్ను అక్కడ ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేటటువంటి ఇలాంటి రకరకాల యాంగిల్స్లో ఆలోచించడం వల్ల అక్కడ ఒక బాండ్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే మనం ఎలాగైతే పెళ్లికి ముందు ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ మాట్లాడుకుంటాం, ఇది కూడా ఒక విధంగా పెళ్లి తర్వాత ప్రేమ అనేటటువంటి అంశంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ ఇది అక్రమ మార్గంలో ఇల్లీగల్ పద్ధతిలో వెళ్ళేటటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని సంఘం వ్యతిరేకిస్తూ ఉంటుంది, సంఘం దాన్ని ప్రోత్సహించదు. అలాంటి విరుద్ధమైనటువంటి పనుల్ని అందరూ ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. ఒకప్పుడు అలాంటి బంధాలను ఉంటే అవి తెగ్గొట్టి లీగల్గా వెడ్డైనటువంటి భార్యతో కానీ భర్తతో కానీ ముందుకు కొనసాగేటటువంటి ప్రయత్నానికి అందరికీ తోడ్పడుతూ ఉంటారు. సో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది ప్రధానమైనటువంటి కారణం. అంటే ఎప్పుడైతే కనుక ఇక్కడ భార్యాభర్తల మధ్యనటువంటి ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్, అంటే ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఊహించుకుంది ఫైనల్గా జరిగినటువంటి దాని మధ్యన ఎప్పుడైతే కనుక డిఫరెన్స్ వస్తుందో ఆటోమేటిక్గా అందులో ఉండేటటువంటి ఒక వ్యక్తి కానీ ఇద్దరు వ్యక్తులు కానీ బయట ఉండే ప్రపంచానికి అట్రాక్ట్ అవడానికి ఒక అవకాశం ఉంటుందనేది చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది కాకుండా ఏంటంటే పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో కానీ
లేదంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ కానీ, లేదంటే నువ్వు మేల్గా ఈగోయిజం చూపెడుతున్నావు అనేటటువంటి భావం భార్యకి రావటం కానీ, లేదంటే నువ్వు ఆడదాని అయ్యుండి భార్యగా ఉండి నువ్వు భార్యగా ఉండకుండా నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు అనేటటువంటి అభిప్రాయం భర్త గారికి ఉండటం కానీ, సో ఇలాంటి రకరకాల అంశాల వల్ల ఏర్పడేటటువంటి భేదాభిప్రాయాల ద్వారా కూడా ఇలా అక్రమ సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయన్నది మనం చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఈ కారణాలు ఉంటేనే ఏర్పడతాయని చెప్పి నేను అనట్లేదండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూసినటువంటి చాలా కేసుల్లో చాలా చక్కగా ప్రయాణం చేసేటటువంటి భార్యాభర్తల జీవితంలో కూడా ఇలాంటి వివాహేతరటువంటి బంధాలు సంబంధాలు చూడటం అనేటటువంటిది తరచూ చూస్తున్నాను. సో ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన కూడా. కానీ నేను ఈరోజు చెప్పేటటువంటి నా ఉద్దేశం ఏంటంటే, ఎన్ని ఆస్పెక్ట్స్లో మనం ఈరోజు చూస్తే కనుక ఆ ఆస్పెక్ట్స్ని రెక్టిఫై చేస్తే కనుక ఇలా అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలను అరికెట్టేటటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంగా నేను మాట్లాడుతున్నాను. అయితే మరి ఈ వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళేటటువంటి వ్యక్తి ఇది తప్పు అనేది వాళ్ళకి తెలీదా? లేదంటే ఇక్కడ నేను తప్పు చేస్తున్నాను, నా భార్యనో భర్తనో ఈరోజు నేను మోసం చేస్తున్నాను అనేటువంటి గిల్ట్ భావం వాళ్ళకు ఉండదా అంటే కనుక ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఆ భావం కూడా ఉంటుంది. ఆ గిల్ట్ భావం కంటే ఇక్కడ ఏర్పడేటటువంటి ఈ తప్పుడు మార్గంలో ఏర్పడేటటువంటి ఈ బంధానికి ఉండేటటువంటి అట్రాక్షను చాలా ఎక్కువగా ఉండటం వల్ల, అక్కడ కలిగేటటువంటి అనుభూతి ఎక్కువగా ఉండటం వల్ల, అక్కడ ఉండేటటువంటి హ్యాపీనెస్ ఎక్కువ ఉండటం వల్ల అది తాత్కాలికమా, ఇది దీర్ఘకాలికంగా నిలుస్తుందా, లేదంటే ఈ సంతోషం ఏదైతే నేను అనుభవిస్తున్నానో ఇది ఎల్లకాలం ఉంటుందా లేదా అనేటటువంటి ప్రశ్న ఇనీషియల్గా ప్రశ్నించుకోకుండా ఆ ఊబిలోకి దిగిపోతూ ఉంటారు. దిగిపోయిన తర్వాత అది ఒక సుడిగుండం లాంటిది అనమాట. అంటే ఏమవుతుందంటే, ఒక రకరకాల చుక్కలు కలిపితే ఎలాగైతే ఒక బొమ్మ తయారవుతుందో, ఇది కూడా రకరకాల అంశాలు అంటే వాళ్ళు కలిసి ప్రయాణం చేసినటువంటి రోజులు, శారీరకంగా కలిసినటువంటి రోజులు, మనసులు కలిసినటువంటి మాటలు, భావాలు, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా కలిసిపోవటం వల్ల తర్వాత ఏమవుతుంది అంటే కనుక వాళ్ళు ఒకరినొకరు విడిచి ఇది తప్పు అని అర్థమైనా కూడా ఇది కరెక్ట్ కాదు, ఎవరినో మనం మోసం చేస్తున్నాము, సంఘం దీన్ని ప్రోత్సహించదు, అందరూ వ్యతిరేకులు అవుతామో, రెండు వైపులా భార్య వైపు కానీ భర్త వైపు రెండు కుటుంబాలు కొట్లాటకు దిగుతారు అనేటటువంటి అంశం తెలిసినా కూడా ఈ సుడిగుండంలో ఒక్కసారి ఇరుక్కుపోయిన తర్వాత ఒకరిని వీడి ఒకరిని ఉండలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు లోపలికి చిక్కుపోతారు. తర్వాత ఏం జరుగుతుంది? ఇదేంటంటే ఇటువంటి సంబంధాలు చాలా కాలం దీర్ఘకాలికంగా అలా కొనసాగుతూ ఉంటాయండి. చాలా కాలం, సంవత్సరాలు, రోజులు, నెలలు దొరుకుతాయి. ఏ మొబైల్ ఫోన్లోనో ఏ మెసేజ్ల్లోనో లేదంటే ఎక్కడో రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఆ వార్త కాస్త బయటకు వెళ్తుంది. మనస్తాపం చెందేటటువంటి భార్య కానీ భర్త కానీ నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. కానీ అప్పటికే చాలా లేట్ అయి ఉంటుంది. వాళ్ళు నేను మర్చిపోలేను, వాళ్ళు నేను వదలలేను, నిన్ను కూడా వదలలేను, కాబట్టి మన ముగ్గురు ఇలా కొనసాగిద్దాము అనేటటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. అవతల వ్యక్తి, బంధంలో ఉన్న అవతల వ్యక్తికి ఇది మోసంగా దగాగా అనిపిస్తుంది, మనసు విరిగిపోతుంది, బాధపడతారు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి ఒక భయంకరమైనటువంటి ఒత్తిడి వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. సో ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తి వెళ్ళి ఇల్లీగల్గా పెట్టుకున్నటువంటి ఆ అమ్మాయి, ఇల్లీగల్ కాదు, అక్రమంగా సంబంధం పెట్టుకున్నటువంటి ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ఇంక ఇది కొనసాగదు, ఇది ఇంపాసిబుల్ అనేటటువంటి మాట కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో ఆ వ్యక్తి యొక్క మనసు విరిగిపోతుంది, అక్కడి నుంచి తిరుగుబాటు వస్తుంది. ఆ వ్యక్తి కరెక్టే, మనం నడిచినంతకాలం మనం నడిచాము, ఇంక ముందుకు వెళ్ళటం కష్టం అని అనుకుని వాళ్ళ మటుకు వాళ్ళు విత్డ్రా అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదండి. సమాజంలో ఉండేటటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూడం. కానీ ఎప్పుడైతే అవతల నుంచి వచ్చే ఆ వ్యక్తి ఇది ఎందుకు అయింది, ఎందుకు నన్ను వదిలేస్తావు, ఎందుకు నన్ను మోసం చేసావు, మనది అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం అయినా కూడా మనం ఇద్దరం ప్రేమించుకున్నాం, కలిసి ప్రయాణం చేసావు, నువ్వు ఈ వాగ్దానం చేసావు, ఆ ప్రామిస్ చేసావు అనేటటువంటి రకరకాల మాటలు వచ్చి వాళ్ళు ప్రశ్నించడం, ఇటువైపు నుంచి భార్య సైడ్ నుంచి కానీ భర్త సైడ్ నుంచి కానీ వచ్చేటటువంటి ఒత్తిడి, ఆ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వల్ల ఈ మనిషి కంప్లీట్గా నలిగిపోవటం, ఇంకా దీంట్లోంచి ఎలా బయటపడటం అనేటటువంటి ఆలోచనతో సూసైడ్ చేసుకోవటం, లేదంటే ఈ అమ్మాయితో పారిపోవటం, లేదంటే ఆ అమ్మాయిని వదిలేసి ఈవిడితో రావటం, ఇతను ఇలా చేశాడు కాబట్టి ఆ అమ్మాయి అక్రమ సంబంధంలో ఉన్నటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం, లేదంటే అటు ఇటు తోవలేదు అనేటటువంటి పరిస్థితిలో ఇంకా క్రూరమైనటువంటి వికృతమైనటువంటి ఆలోచనలు చంపేయాలి, లేదంటే హత్య చేయాలి, ఇంకో విధంగా ఏదో చేయాలి అనేటటువంటి ఉద్దేశాలు ఈ మధ్యకాలంలో వింటాం. సో సహజ సిద్ధంగా నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ విధంగా ఈ అక్రమ సంబంధం కానీ లేదంటే ఈ వివాహేతర సంబంధాల్లో ఏర్పడేటటువంటి బాండు
ఏర్పడుతుందన్నప్పుడు ఇనీషియల్ స్టెప్లోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మన కాన్షియస్ చెప్తూ ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్, మన అంతరాత్మ ఏదో చెప్తూ ఉంటుంది, ఏదో తప్పు జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటుంది. దాన్ని నిర్లక్షిస్తాం అనమాట. దాన్ని నిర్లక్షించి దాన్ని పక్కన పెట్టేసి ఈ అనుభూతే కదా, ఇక్కడ నాకు స్వేచ్ఛ లభిస్తుంది, హ్యాపీనెస్ లభిస్తుంది, ఇప్పటికిప్పుడు అనుభవిస్తాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో బ్లైండ్గా అలా ముందుకెళ్ళి నేను ఇందాక చెప్పినట్టుగా ఆ సుడిగుండంలో ఇరుక్కుపోతూ ఉంటారు. తర్వాత ఈ భయంకరమైనటువంటి పరిణామాలు, పిల్లలు పాడవటము, డైవర్సుల వరకు వెళ్ళటము, కుటుంబాలు కొట్లాటకు దారి తీయటము, ఆత్మహత్యలు, హత్యలు, ఇలాంటి భయంకరమైనటువంటి అంశాలని మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి. సో కాబట్టి ఏంటంటే అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏదో ఎక్కడో జరుగుతాయి, వివాహేతర సంబంధాలు ఎక్కడో జరుగుతాయని అనుకోవద్దు. అది ఏంటంటే మన మనసులో ఉండేటటువంటి ఆలోచన భావము ఒక కొత్తదనాన్ని కోరుకున్నప్పుడు, ఇప్పుడున్న పరిస్థితిని తట్టుకోకుండా ఒక కొత్తదనాన్ని కోరుకున్నప్పుడు మనకి తెలియకుండానే అది ఆ సుడిగుండంలోకి లాగుతుంది. కాబట్టి ఆ మొదటి మెట్టు దగ్గరే తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి విధంగా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవ్వండి. 99.9% ఈ వివాహేతర సంబంధాల వల్ల అందరికీ టెన్షన్లు, మనస్తాపాలు, ఈ విధమైనటువంటి భయంకరమైన సిచ్యువేషన్సే తప్ప ఎవరు కూడా దీనివల్ల సంతోషపడి సుఖపడి జీవితం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రధానంగా మనం ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకునేటటువంటిది ఏంటంటే దీని అందరికీ ప్రధానమైనటువంటి ఏ పాపం పుణ్యం ఎరిగినటువంటి బాధితులు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది పిల్లలు.